ఇంటికాడ కూర్చోండి, ఫోను. ఇంటికాడ కూర్చో, పక్కింటి 10 మంది వచ్చి కూర్చుంటారు. ఆ ఇంటోళ్ళు ఏ ఇంటోళ్ళు మొత్తం అందరూ కూర్చుంటారు. ఇంటికాడ కూర్చో, టీవీకి అతుక్కుపోతాం. ఇంటికాడ కూర్చో, దేవుని స్తుతించే ఆలోచన ఉండదు. ఇంటికాడ కూర్చో, కొద్దిసేపు పడుకుందాం అనిపిస్తుంది. ఇంటికాడ కూర్చో, ఊరు వెళ్దాం అనిపిస్తుంది. ఇంటికాడ కూర్చో, ఎంత బద్ధకంగా ఉంటుంది నీ జీవితం. అందుకంటాడు, నీ మందిరంలో నివసించు వారు ధన్యులయ్యి వారు నిత్యము నిన్ను, చెప్పండి, నిత్యము నిన్ను. మీకు అర్థమవుతుందాక? ఇంటికాడ కూర్చుంటే నువ్వు స్తుతించలేవు, ఇంటి దగ్గర కూర్చుంటే నువ్వు ప్రభుకి ప్రార్థన చేయలేవు, ప్రభు సందులో నువ్వు మొరపెట్టలేవు. అందుకని దేవుడు నీ కొరకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు నీ కొరకు ఒక సేవకుని ఏర్పాటు చేశాడు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ స్థలంలో ఖచ్చితంగా నువ్వు నివాసము చేసే రీతిగా మరిచిపోకుండా ఉండాలి. ఒక అమ్మాయికి పెళ్ళయింది, తన యజమాని ఇంటికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది చెప్పండి అక్క? మీరందరూ ఏదో ఊరు నుండి వచ్చిన వాళ్ళకి ఎక్కడికే, ఈ లింగారుగుడిలో పుట్టినోళ్ళేం కాదు కదా మీరు. మీ పిల్లలు పుట్టారులే, పెళ్ళిళ్ళే చేసుకుని వచ్చిన వాళ్ళు. మీరు మీ భర్తలను మర్చిపోయి మీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. వెళ్తారా? మరి ఎక్కడ నివాసం చేయాలి మీరు? అదేంటి, పెళ్ళైన తర్వాత కూడా మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ నివాసం చేస్తారు మీరు? దండం మీరు చెప్పండి అక్క, మీరు మాట్లాడితే బాగుంటుంది. హల్లెలూయా. మీరు ఎక్కడ నివాసం చేస్తారు? పెళ్ళి కాక మునిపేంటో పుట్టింటో, పెళ్ళైన తర్వాత అత్తింట్లో నివాసం చేయాలి. నేను అత్తింట్లో ఉన్న పుట్టింటికి వెళ్ళిపోతానంటాడు. ఇడాకలని ఎత్తాడు, కుమ్మేనని కుమ్మేస్తాడు. ఏదో ఒకటి జరుగుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు లోకంలో ఉన్నప్పుడు లోకంలో నివాసం చేసావు, నిన్నెవరూ కాదనలా. ఇప్పుడు దేవుని క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, క్రీస్తు కుమారుడుగా క్రీస్తు కుమార్తెగా మార్చబడిన తర్వాత నువ్వు ఎక్కడ నివాసం చేయాలి? అమ్మా వందనాలమ్మా మీకు. ఇదేంటి, ఎక్కడ నివాసం చేయాలి? మరి చెప్పొచ్చుగా. అలా అలా అడిగితే చెప్తారా? ఇంత తేటగా అర్థమైనట్టు మీకు చెప్తున్నానుగా. ఇప్పుడు ఎక్కడ నివాసం చేయాలి? ఎందుకని? ఆయన రక్తంలో కడగబడ్డాం, ఆయన పిల్లలుగా చేయబడ్డాం, పరిశుద్ధులుగా మార్చబడ్డాం, పరిశుద్ధుల సహవాసంలోకి చెప్పండి చేర్చబడ్డాం. ఇప్పుడు మనం నివాసం చేయవలసిన స్థలం ఏది? మందిరం అనండి. ఏంటది? సహవాసం చేసేది ఎవరితో సహవాసం చేయాలంటే పరిశుద్ధులతో, పరిశుద్ధుడైన దేవునితో. చవట కొడుతూ ప్రభుని స్తుతించండి. సహవాసం మారాలి, స్థలము మార్చబడాలి. నేను ఇదివరకు లోకంలో ఉన్నాను కాబట్టి మరలా లోకంలో ఉంటాను అంటే దేవుడు ఇష్టపడ్డాం. ఒకప్పుడు లోక సహవాసం ఉండేది నాకు, ఇప్పుడు కూడా నేను దాంతోనే సహవాసం చేస్తానంటే దేవుడు ఇష్టపడ్డాం. నిన్ను ప్రభు ప్రత్యేకించాడు. ప్రత్యేకించిన నీవు దేవుని మందిరంలో నివాసం చేయాలి, ధన్యకరంగా మార్చబడాలి. అప్పుడు నువ్వు స్తుతిస్తున్నప్పుడు పరలోకపు ఉన్నతమైన మహిమ నీ పైన దిగి రాబోతుంది. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి కాలంలో మీరే దర్శనాలు చూడాలి, ఈనాటి కాలంలో మీరే ప్రవచించాలి, ఈనాటి కాలంలో దేవుని పిల్లారా మీరే అన్య భాషలు మాట్లాడాలి. ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరో కళ్ళు చూస్తున్నారు కాదు. నువ్వు కూడా నీ సహవాసాన్ని మార్చుకొని, నువ్వు కూడా లోకాన్ని విడిచిపెట్టి నీకు ఇచ్చిన మందిరంలో నివాసం చేస్తావంటే, నీకు ఇచ్చిన సేవకునితో సహవాసం చేస్తావంటే పరిశుద్ధాత్ముడి పైకి దిగి వస్తాడు. ఆమేన్. ఆ పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని కమ్మినప్పుడు మీరు భాషలు మాట్లాడతారు. ఆ పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు దర్శనాలు చూస్తాం ప్రారంభిస్తారు. ఆ పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు అన్య భాషలు మాట్లాడుతూ ప్రవచిస్తూ కళలు కంటున్నప్పుడు మీ కళ, మీ దర్శనాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మందిరంలో నివాసం చేస్తేనే. నీకు అర్థమైందా? నీకు పుట్టిన పిల్లలకి ఆస్తి, అవునా కాదా? ఎవరికో పడితే వాళ్ళకి ఆస్తి ఇచ్చేస్తానంటే కనుక నేను ముందు వరుసలో ఉంటా. చాలా అప్పుల్లో ఉన్నావు నేను, పరంజ్యోతయ్య గారు. హల్లెలూయా. చేతులు ఎత్తండి ఒకసారి. హల్లెలూయా. ఆయన మందిరం కట్టాలి, నేను కట్టి అప్పులయ్యా. ఇప్పుడు ఆయన కట్టబోతున్నాడు, ఆయన అప్పులు పాలైపోతున్నాడు. కానీ దేవుడు సమస్తం సమకూర్చబోతున్నాడు. హల్లెలూయా. మాకు విశ్వాసం ఉంది.
మా ప్రభు ఏదో ఒక కార్యం జరిగిస్తాడు. ఆమేన్. ఈరోజు మీతో కూడా చెప్తున్నా, దేవుని మందిరంలో నివాసం చేస్తే, అందుకని దావీదు ఏమన్నాడు తెలుసా? నేను చిరకాలము యెహోవా మందిరంలో. చెప్పండి, ఏ కాలం? కొద్ది గడికి చెప్పి, ఏ కాలం? మనం ఏ కాలం? ఆదివారపు కాలం. మనం ఏ కాలం? సభలు పెట్టిన కాలం. మనం ఏ కాలం? ఉపవాస కూడికలు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? చిరకాలము ఆయన మందిరంలో నివాసం చేస్తాను నేను. అందుకు కాదా దావీదుని దేవుడు అంతకు వర్ధిల్లింపజేసింది? అందుకు కాదా దావీదు పైన నా కృపను నేను వెనుదీయను అని చెప్పింది? హల్లెలూయా. అందుకు కాదా మనం ఏంటో పాస్టర్ గారు చెప్పినా అదే టైం, చెప్పకపోయినా ఆయన చెప్పిన టయానికి ఎప్పుడు వచ్చేది లేదు. మీకు దండం పెడుతున్నా, అందరికి వందనాలండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మా నాన్నగారు సేవకి వెళ్తే మా అమ్మ ఆత్మీయంగా తెలియదు మా అమ్మకి వాస్తవానికి. ఎందుకంటే మా మేనమామలు మా అమ్మ తరపు వాళ్ళందరూ చాలా లోక సంబంధంగా ఉంటారు. వారికి అంత ఆత్మీయత తెలీదు. మేనమామ కూతురు మా నాన్న చేసుకున్నాడు కానీ మా అమ్మకి సేవకురాలు ఎలా ఉండాలో ఇవన్నీ తెలియదు. మా నాన్నగారు కూడా వ్యవసాయం చేస్తా సేవ చేసేవారు. ఎందుకంటే సిఎస్ఐ సంఘాల్లో కాపరిగా చేసేవారు కాబట్టి అంత ఆత్మీయ స్థితులు మాకు అప్పుడు ఉండేవి నా చిన్నతనంలో. మా నాన్న సేవకి వెళ్ళేవాడు 2 సంఘాలు నడిపిస్తానికి. పోళ్ళ దగ్గర నాగేశ్వరపేట, ఇలా అంబిరిపేట, ఇలా అక్కపల్లి గోకవరం, ఇలా సేవకి వెళ్తే మా నాన్న సాయంకాలం వచ్చేసరికి మా అమ్మ ఒక రౌండ్ వేసి వచ్చేసేది. ఎక్కడికి నేను చెప్పను. హల్లెలూయా. చేతులు ఎత్తను సార్, హల్లెలూయా. ఈ లోపల వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికన్నా వెళ్ళి వచ్చేది, ఈ లోపల పక్కింటికాడ టీవీ అన్నా. మా నాన్న వచ్చేసరికి ఏమీ తెలియదు. మా అమ్మ అనేది అరే నాన్నకి చెప్పకుండా అనేది. ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు కాబట్టి అంత డైరెక్ట్గా మాట్లాడేస్తున్నా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇద్దరు పరలోక రాజ్యం చేర్చబడిపోయారు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, గమనిస్తున్నారు మీరు? ఎవరికి తెలియని పరిస్థితులు అప్పుడు. కానీ ఎక్కడ నివాసం చేయాలి? దేవుని మందిరంలో నివాసం చేయాలి. దావీదు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నిత్యము చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తాను. ఎంత గొప్ప తీర్మానం! ఈరోజు విడిపించబడిన నీవు, బంధకాల నుండి విడిపించబడిన నీవు, పాపములో నుండి విడిపించబడిన నీవు, క్రీస్తు రక్తములో కడగబడిన నీవు ఎక్కడ నివాసం చేస్తున్నావు? వెళ్ళలేని స్థలాలు, దేవునికి అయిష్టమైన స్థలాలు, దేవుడు ఇష్టపడని సహవాసాలతో మీరు సహవాసం చేస్తున్నారేమో. వినాలక్క, మీరు ధన్యులుగా ఎంచబడరేమో. నాతో సహా నేను చెప్తున్నా, మిమ్మల్ని ఒక్కరినే మాట్లాడుతున్నా, నాతో సహానే మాట్లాడుతున్న మాట ఇది. మనం ఎక్కడ నివాసం చేయాలో ఆ స్థలములో నివాసం చేయకపోతే కనుక ధన్యులుగా దేవుడు మనల్ని పిలవడం. ఇంకో మాట తీయండి బైబిల్లో, కీర్తన గ్రంథము 71వ కీర్తన 15వ వచనం. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును, అవి నాకు ఎన్న సత్యము కావు. ఏంటంట? నీ నీతి, నా రక్షణను ఎప్పుడెప్పుడు? దినమెల్లా నేనేం చేస్తాను? బైబిల్ తెచ్చారు కానీ మొహాలు వేసుకొని ఒక్కళ్ళు చూడట్లేదు వీళ్ళు. బైబిల్ తీయండి ఒకసారి. ఎంతమంది బైబిల్ తెచ్చారు? నిజాతిగా చేతులు ఒకసారి బైబిల్ పట్టుకోండి. అబ్బాయి ఎన్ని బైబిల్లో ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరలా చక్కగా చదవండి ఒకసారి. నీ నీతిని, నీ రక్షణను నా నోరు. ఎవరి నోరు? ఎవరి నోరు అక్క? అదే అక్క, వందలు నమ్మ నీకు. ఎవరి నోరు? నీ గురించి నువ్వే చెప్పాలి. దేవుని గురించి నీ నోరే మాట్లాడాలి. వింటున్నారా? లోకంలోకి వెళ్ళినప్పుడు నోరు తెరవక దేవుని గురించి, మందిరంలోకి వచ్చినప్పుడు చెప్పండి దేవుని గురించి నోరు తెరవక. భక్తుడు రాస్తున్నాడు, నీ నీతి, నీ రక్షణ నా నోరు దినమెల్లా వివరిస్తుందంట. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉంటే ఈ మంచి లక్షణాలు వస్తాయి. యేసు రక్తం చేయం. హల్లెలూయా. మందిరంలో లేకే ఇక్కడ పాట పాడుతావు, ఇంటికి వెళ్ళి నువ్వెంత, నీ బతికెంత.
ఎక్కడేంటో పాదాలునే కడగనావా యేసు పాదాలునే కన్నీటితో కడిగి. ఇంటికి వెళ్తాం కానీ ఎవరైనా అంటే కనుక ప్రభువా అక్కడ నేను స్తుతించాను కదా నాయన, ఇక్కడ కూడా అలాగే స్తుతిస్తాను ఎప్పుడన్నా అన్నావా? ప్రార్థన వలనే పయనము పాడరా, ప్రార్థనే. ఇక్కడ ఈయన అంటాడు దినమెల్లా అన్నాడు. ఒక్కొక్క నీ మందిరం ఉన్నంతసేపే అన్లా. ఎప్పుడెప్పుడంట? దినమెల్లా నీ నీతి నీ రక్షణ నా నోరు ప్రచురం చేస్తుంది, నా నోరు నిన్ను స్తుతిస్తుంది దినమెల్లా. ఈరోజు వచ్చింది, ఈ రోజంతా. మరలా రేపటిలోకి వెళ్తాను అనండి. రేపంతా అనొచ్చుగా, రేపటికి రేపంతా, ఎల్లుండే ఈ రోజుతో అయిపోదు. మనం కృతజ్ఞులమై దినదినము ఆయన నీతిని ప్రచారం చేస్తానే ఉండాలి. మీరు దేవుని మందిరంలో నివాసం చేస్తానికి ఇష్టపడితే, మీరు ధన్యులుగా పిలువబడి, మీరు ఎక్కడ నోరు తెరిస్తే అక్కడ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చెప్పు ఆమేన్, చెప్పు ఆమేన్. మీరు దేవుని మందిరంలో నివాసం చేస్తాం ప్రారంభించి ఆయన కృపను పొందుకుంటే చాలు. మీరు ఎక్కడ నోరు తెరిస్తే అక్కడ కార్యం జరిగిస్తాడు. ఎక్కడ మీరు కాళ్ళు పెడితే అక్కడ చెప్పండి, అక్కడ ఆ భూమిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మనకేంటో ధన్యకరమైన కృపను పొందుకుంటాం తెలీదు. మనకేంటో దేవుని మందిరంలో నివాసం చేస్తానికి మనకు అనుకూలమైన సమయమే కానీ, అనుకూలత లేని సమయమైనా, ప్రతికూలమైన సమయమైనా దేవుని మందిరంలో నివాసం చేద్దాం కొద్దిసేపు, ఆయనతో మాట్లాడదాం కొద్దిసేపు. అయినా ఆలోచన లేదు. నేను ఒక మాట అడుగుతున్నాను, ఏమనుకోవద్దే. ఇక్కడ కొన్ని దినాల్లో మందిరం కట్టబోతున్నారు కదా. ఎన్ని రోజుల్లో? కొన్ని దినాల్లో ప్లానింగ్ అయిపోయింది, కొన్ని రోజులు ప్రారంభించబోతున్నారు. ప్రతి ఉదయాన్నే వచ్చి ఎవరన్నా ఇక్కడ స్తుతిస్తున్నారా? కొన్ని ఖాళీ ఉన్నప్పుడు సాయంకాల సమయంలో ఇక్కడికి వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్తున్నావా? ఇది మందిరానికి శంకుస్థాపన చేయబడిన స్థలమే కదా, ఇది మందిర నిర్మాణం జరగబడే స్థలమే కదా. ప్రభువా ఈ స్థలం నీదయ్యా, ఇక్కడ నీ మందిరం కట్టబోతున్నారయ్యా, ఒక కార్యం జరిగించండి. ఏనాడని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తున్నావా? ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ నివాసం చేస్తూ నేర్చుకో. ఇక్కడ నువ్వు నివాసం చేసి నీవు నాకు మొరపెడుతున్నప్పుడు నేను నిన్ను ధన్యురాలుగా చూస్తాను. అప్పుడు నీ నోరు దినమెల్లా నన్ను కొనియాడుతూ ఉంటుంది. ఇస్సాకు ఎక్కడికో అడుగు పెట్టాడు కదా, అవన్నీ చెప్పాలని పోలిన టైం. కానీ అక్కడ అడుగు పెట్టినప్పుడు అంట, అక్కడ మూయబడిన పూడ్చి వేయబడిన బావులంతా తవ్వుతూ ఉంటుంటే చెప్పండి నీళ్ళు వస్తున్నాయని పూడ్చి చేశారు. నీళ్ళు లేవని ఎండిపోయినాయని ఆ బావులన్నీ ఏం చేశారు? పూడ్చి చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇస్సాకు అడుగు పెట్టి ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం నాటినప్పుడు అది 100 ఫలం ఇచ్చింది. ఇప్పుడు పోడ్చబడిన బావులు తవ్వుతూ ఉంటుంది నీరు. ఇది ఎలా సాధ్యం? ఆ ఊరిలో ఆ దేశంలో ఎవరికి లేదు కదా ఆ ధన్యకరమైన కృప. ఇస్సాకును ఒకవేళ అడిగితే, ఇస్సాకు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏంటి జీవితం, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏంటి నీ దేవుడిని నేను ఆశీర్వదించేస్తున్నాడు అని అడిగేమనుకోండి. ఒకవేళ ఆయన అంటాడు, నాదేమీలే, మా తండ్రి దేవుడు మా తండ్రికి చేశాడు వాగ్దానం, మా తండ్రి దేవుని నేను కలిగి ఉండి ఆయన మాత్రమే ఆరాధన చేస్తున్నాను, ఆయన మాత్రమే నమ్ముకున్నాను, ఆయన పైన మాత్రమే నా మనసును నిలుపుకున్నాను. దాన్ని బట్టి నా తండ్రి దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ ప్రారంభించాడు. చెప్పు స్తోత్రం, చెప్పడు ఒకసారి హల్లెలూయా. ఎండిన భూమి, తినుటకు ఆహారం లేని స్థలం, పండని భూములు, ఆ స్థలంలో కడిగిపెట్టిన ఒక విశ్వాస యోధుడు కుమారుడు, నీతిమంతుడి కుమారుడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన కుమారుడు అడుగు పెడితే ఆ స్థలము దీవించబడటం ప్రారంభించింది. ఈరోజు మీతో కూడా చెప్తున్నాను దేవుని పిల్లారా, కీర్తన గ్రంథంలో 91వ అధ్యాయం మన టైం అయిపోతుంది. తీండి ఒకసారి 91వ అధ్యాయం 1వ వచనం.
ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. చెప్పండి, ఆయనే నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. ఎంత బాగుంది ఈ మాట దేవుని పిల్లారా. నేను ఎక్కడ నివాసం చేస్తాను? లేకపోతే అక్కడ ఉన్న మాట అండి, సర్వోన్నతుని చాటున నివసించువాడై సర్వశక్తుని యొక్క నీడలో విశ్రమించువాడు ఆయనే నా కోట, నా ఆశ్రయము, నేను నమ్ముకున్నా. ఎక్కడ ప్రచారం చేయాలి ఈ మాట? నువ్వు ఎక్కడ చెప్పాలి? అక్కడ నువ్వు మీ నోరు వాక్యంలో ఉంది కదా, దినమెల్లా నేను ఆయన గురించి కొనియాడటం ప్రారంభించా. ఓ హల్లెలూయా. చేతులు ఎత్తండి ఒకసారి, హల్లెలూయా. చేతులు ఎత్తి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 4-5 వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 4-5 వచనాల్లో, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును తీసారా? చదువునా? చెప్పండి, యెహోవాను స్తుతించాలి. రెండవది, ఆయన నామాన్ని ప్రకటన చేయాలి. జనములలో ఆయన క్రియలను మీరు ఏం చేయాలంట? ప్రచురము చేయండి. ఒక మాట, మీరు దేవుణ్ణి నమ్మారు, దేవుని మందిరంలో నివాసం చేస్తున్నారు, మీరు ఉండవలసిన రీతైన అనుభవాలు మీరు ఉంటే కనుక పట్టజాలంత విస్తారమైన జన సమూహము చేత దేవుడు ఈ మందిరాన్ని నింపబోతున్నాడు. ఆమేన్. అయితే ఏంటో తెలుసా? మీ నోరు పనిచేయాలి. హల్లెలూయా. మీ నోరు దేని కొరకు పనిచేయాలంటే ఆయనను కీర్తించుట కొరకు పనిచేయాలి, ఆయన ప్రచారము చేయుటకు పనిచేయాలి, ఆయన కొరకు మీరు బ్రతుకుతానికి పనిచేయాలి. అందుకన్నాడు, లోతు భార్యను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. విడిపించబడవలసిన రీతిలో విడిపించబడి దేవుని కృపను పొందుకొని ముందుకు చూడవలసిన లోతు భార్య వెనక వైపు చూసింది, దేవుని కృపను పోగొట్టుకుంది. విడిపించబడిన తర్వాత వచ్చి ఆయన కీర్తించవలసింది, ఆయన గురించి ప్రచారం చేయవలసిన ఆ వ్యక్తి లోతు భార్య మరలా దేవుడు చేయొద్దన్న పని చేసి లేనిపోయిన శాపాన్ని తెచ్చిపెట్టుకుంది. వినాలి. ఈరోజు మన పరిస్థితులు బాగుంటలేదు అంటున్నావు కదా, ఎందుకు బాగుంటలా? ఈరోజు నా అప్పుల బాధలు తీరలేదు అంటున్నావు కదా, ఎందుకు తీరతలే? ఈరోజు ఇంకా రోగాలు పోవట్లేదు అంటున్నావు కదా, ఎందుకు పోవట్లేదక్క? ఆయన ఏంటో చెప్తున్నాడు, నా మందిరంలో నివాసం చేయి, నీవు ధన్యుడిగా పిలువబడతావు. నా మందిరంలో నివాసం చేయి, నీవు నా నామాన్ని ప్రచారము చేయి. నువ్వు అడగకుండానే దేవుడు ఒక ఉన్నతమైన దీవెనతో ప్రభు నింపబోతున్నాడు. అడగకుండానే అక్కర్లు తీర్చబడతాయి. ఆమె చెప్పండి గట్టిగా. మనం చేయవలసిన పని చేస్తా ఉంటే అడగకుండానే దేవుడు ప్రతి అవసరాలు తీరుస్తూ ఉంటాడు. చెప్పండి, ఆమె చెప్పండి. హల్లెలూయా. మనం చేయవలసినవి చెయ్యం, దేవుని కొరకు రోషము కలిగి జీవించలేం. ఆ పైగా అంటాం, దేవుడు ఏం చేసాడేంటి మాకు? ఏం చేయాలి అక్క? ఇంకా నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా, ఏ మంచి లేని మన కొరకు ఆయన ఉన్నతమైన సింహాసనం విడిచిపెట్టి నీ కోసం వచ్చాడు కదా. ఆయన చెప్పింది ఏంటి? నా మందిరంలో నివాసం చేయి, నువ్వు నీతిగా బ్రతుకు, నువ్వు యథార్థంగా బ్రతుకు, పాపము చేయొద్దని చిన్న మాట చెప్పాడు నీకు, అంతే. పెద్ద మాట, పెద్ద బరువేం పెట్టలేదు కదా నీ మీద. కనీసం బ్రతుకుతానికి ప్రయత్నం చేస్తున్నావా? మోషే నోరు దేవుని కోసం వాడటం ప్రారంభించాడు. మోషే ఎక్కడ నోరు తెరిస్తే అక్కడ దేవుడు అద్భుతం చేస్తాం ప్రారంభించాడు. ఆమేన్. అప్పుడు దాకా మోషే ఏమన్నాడు తెలుసా? నాకు మాట్లాడరాదయ్యా అన్నాడు. వింటున్నారా? నాకు మాట్లాడేటట్టు నేను చేస్తాను, వెళ్ళు, యేసు రక్తం, హల్లెలూయా. నేను నీతో మాట్లాడుతున్నాను కదా, నువ్వు నమ్ము, వెళ్ళు. నేను చెప్పిన దాన్ని నువ్వు చేయుటకు పూనుకుంటే చాలు, నువ్వు ఏదైనా చేయగలిగిన సామర్థ్యత నేను ఇవ్వబోతున్నా, అంతే. అంటే దీనికి అర్థం ఏంటి తెలుసా? నువ్వు మాట వింటే చాలు. ఆమేన్. నువ్వు దేవుని మాట వింటే చాలు, దేవుని మాటకు లోబడితే చాలు, నీ ద్వారా ఘనమైన కార్యాలు, మునిపెన్నడు చూడని కార్యాలు నీ ద్వారానే ప్రభు జరిగిస్తాం ప్రారంభిస్తాడు. ఎవరో చేస్తున్నారు, నేనేం చేయలేకపోతున్నాను అనుకుంటున్నావు కదా,
కాదు కాదు కాదు, వారికి మించిన దాన్ని దేవుడు నీ ద్వారా చేయబోతున్నాడు. చెప్పండి ఆమేన్ చెప్పండి. వారికి మించిన కార్యములు నీ ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. అయితే మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఆ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీతో దేవుడు అదే చెప్పారు, నీ వెళ్ళి నీ గ్రామంలో సాక్షిగా ఉండన్నాడు. ఈరోజు మనం పొందుకున్న రక్షణ బట్టి, మనం పొందుకున్న విశ్వాసాన్ని బట్టి, మనం నమ్ముకున్న దేవుని బట్టి ఎంతమంది సాక్షులుగా ఉంటున్నారు? ఈరోజు ఎంతమంది సాక్ష్య సమూహంగా చేయబడుతున్నారు? దేవుని మందిరం కట్టబడుతుందంటే మా చర్చిలో కూడా ఎంత వెనకడిగేస్తున్నారంటే ప్రజలు. చాలా 5వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది, నవంబర్ 5న. ప్రార్థన చేద్దామంటే మహా అయితే 10 మంది వస్తున్నారు, 200 మందికి. ఉదయం సాయంకాలం అలా ఎవరికి వచ్చిన టైంలో వాళ్ళు చేస్తున్నారు. ఓపెనింగ్ చేద్దాం, మరి రేపొద్దున్నే మన తరాలు, మన పిల్లల తరాలు ఇక్కడ ఆరాధన చేసుకుంటారు కదా. మనం దీని కొరకు దేవుడు మనం చేసిన మేలు బట్టి కృతజ్ఞత కలిగి ఈ మందిర ప్రతిష్ఠ ఆరాధన చాలా గొప్పగా చేయాలి మనం అని చెప్పి ప్రార్థన చేస్తాను రమ్మన్నాం. దేవుని మందిరంలో కొద్దిసేపు ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకో మాట చెప్పనా, మందిరం ఓపెనింగ్ సంతోషంగా మీరు ఏదైనా చేస్తారని అడిగితే ఒక్కళ్ళు కాకపోతే ఒకళ్ళు చేయట్లా. కృతజ్ఞులై సాక్షులై ఉండమని దేవుని వాక్యం చెప్తా ఉంటే, నా కొరకు మీరు ఏది విత్తుతారో అది మరలా మీకు రెట్టింపుగా దేవుడిస్తానని చెప్తా ఉంటే అది మర్చిపోతున్నారు ప్రజలు. వినాలి 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 అక్క, అది మర్చిపోతున్నారు. అందుకనే ప్రవచన గ్రంథంలో ఈ మాట రాయబడిన మాట ఏంటంటే, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచును. చెప్పండి, భూమి అంతటను ఇది తెలియపరచబడాలి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని. ఎప్పుడు ఎలా వెళ్తారో తెలుసా సువార్త అక్క? మీరు దేవుని మందిరంలో నివాసం చేస్తున్నప్పుడు మీ పాస్టర్ గారు బలి విచిత్రంగా పెడతా ఉంటాడు. స్వస్థత కూటం అని, 7 వారాల ఉపవాస ప్రార్థనలని, మీరు ఖాళీగా ఉంచడం, ఆయన ఖాళీగా ఉండడం. ఇప్పుడు వస్తున్న మీరు ఆయన కార్యములను వివరించు వానిగా మార్చబడిపోవాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. మా దగ్గర ఒక స్వస్థత కూటం జరుగుతుంది. మా ఊర్లో ఒక ఆవిడ ఉంటుంది. ఆమె వెళ్ళే మందిరం ఒకటే, ఇంకో మందిరానికి వెళ్తూ ఉంటుంది స్వస్థశాలకి. వాళ్ళ మందిరాన్ని గురించి ఆమె చెప్తుందో లేదో కానీ ఆ శాల గురించి చెప్తుంది ఆవిడ. నా రంగా స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి ఒకసారి. అసలు ఇంటింటికి తిరిగి చెప్తుంది, నేను నమ్మినా నమ్మకపోయినా. ఇంటిని ఆఖరికి నాకు కూడా, అయ్యా ఒకసారి రావచ్చు కదా అంది నన్ను. ఎవరిని? పాస్టర్ గారిని కూడా లాక్కెళ్ళిపోతాను ప్రయత్నం చేస్తుంది ఆవిడ. మహాతల్లి, ఏదో మిగిలింది, మహానుభావురాలు. హల్లెలూయా. పాస్టర్ గారిని కూడా లాక్కెళ్ళిపోతాను ప్రయత్నం, ఒక్కసారి రావచ్చు అక్కడ బాగుంటుంది అన్నారు. సరే నేను వెళ్ళా. నేను నన్ను రమ్మన్నారు ఆ పాస్టర్ గారు ఆహ్వానించి వెళ్తే, యేసు రక్తం, హల్లెలూయా, నిజమన్నా 5 నిమిషాలు కూర్చోలేకపోయా నేను. ఒక ఆయన పాట పాడుతూ ఉన్నాడు, ఈ లోపల ఒక ఆయన మైక్ లాగేసుకొని, భక్తులకి గమనిక, అక్కడ కానుకలు రాస్తున్నారు, ఎవరు రాసేవారు ఉంటే కనుక అక్కడ రాయండి అన్నాడు. ఎంత దారుణం అంటే, సావుకుడు ఇంకా అభిషేక ప్రార్థన చేయట్లేదు. జనాలు ఆయనకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చి, పాస్టర్ గారు అభిషేక ప్రార్థన చేసేయండి. అరే ఏందిరా కంగారి? సావుకుడి యొక్క నిర్ణయమా నీ నిర్ణయమా? సావుకుడికి ఒక ప్రేరేపణ ఉంటుంది కదా. ఏ సమయంలో దైవజనుడు అభిషేకించాలో, అభిషేకపు తైలాన్ని చెంబాలో సావుకుడికి తెలియదా? అల్లరి గోల. ఆ గోలలో నేను అన్నాను ఆవిడతో, ఇంకొకసారి దయచేసి నన్ను ఇక్కడికి పిలవద్దు, నీకు దండం పెడతానని చెప్పేసి. అయితే నేను అంటాను, నీ సేవకుని గురించి, నీ దేవుని గురించి, నీ మందిరాన్ని గురించి ఎవరు చెప్పాలక్క? నేను చెప్తానులే, మీరు అలా కూర్చోండి. మరి మాట్లాడరా? ఎవరు చెప్పాలి? నీ దేవుని గురించి ప్రచారం ఎవరు చేయాలి? నీ సేవకుడిని గణపరిచేది ఎవరు గణపరచాలి? నీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాల్సింది ఎవరు చేయాలి?
చెప్పండి. మీరు చేయవలసింది చేస్తే మీరు అడగకుండానే నా ప్రభు సమస్తము సమకూర్చి మేలు చేయబోతున్నాడు. అది లెక్క. మనం చేయవలసింది చేయకుండానే ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నా అవసరతలు తీర్చు, ప్రభువా నా అక్కర్లు తీర్చంటే ప్రభు ఎలా తీరుస్తాడు? అందుకన్నాడు లోతు భార్యను ఒక్కసారి మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి, జ్ఞాపకము చేసుకోండి. తన జీవితం ఏం చేసుకుందో జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట చెప్పనా, యవనస్తుడు అన్నల చేత అమ్మబడ్డాడు, అన్నల చేత తిట్టబడ్డాడు, అన్నల చేత త్రోయబడ్డాడు, అన్నల చేత భయంకరమైన పరిస్థితులు అనుభవించాడు. ఒకరోజు అన్నలు కరువులో ఉన్నారు, పరిస్థితులన్నీ మారిపోయిన అన్నల పరిస్థితులు. తమ్ముడున్న స్థలానికి వస్తాం ప్రారంభించారు. వాళ్ళు అనుకుంటున్నారంట, ఈరోజు మనం ఆడి చేతిలో చిక్కుతున్నాం, మళ్ళీ ఏదైనా చేస్తాడేమో అన్నారు. అదిగో అల్లంత దూరాన్ని చూసిన ఆయన అంటాడు, అన్నలారా మీరు నాకు కీడు చేయను ఉద్దేశించారు కానీ నా దేవుడు అది నాకు మేలే. చెప్పండి, నాకు మేలే. ఎలా చేశాడు మేలు అంటే, నేను బ్రతకవలసిన రీతిగా బ్రతికాను, ఆయన కొరకు జీవిస్తాం ప్రారంభించాను, ఆయన చిత్తమని నిన్ను నమ్మాను. మీరు చేసిన శ్రమలన్నిటిని బట్టి నేను నా ప్రభుని తప్పనిచ్చి ఎవరిని నేను కీర్తించలేదు, కొనియాడలేదు, ఎవరికి నేను ప్రార్థన కూడా చేయలేదు. కేవలము నన్ను సృష్టించిన నా దేవుని సందులో నమ్మకంగా యథార్థవంతుడిగా నేను ఉన్నాను. మీరు చేసిన కీడుని బట్టి నా దేవుడు అది నాకు ఆశీర్వాదకరం. ఉంది కానీ ప్రభు దృష్టిలో యథార్థవంతుడిగా ఉన్న ఈ యవనస్తుడు, ప్రభు దృష్టికి నమ్మకస్తుడుగా ఉన్న ఈ యవనస్తుడు అంటున్నాడు, అన్నలారా నేను మిమ్మల్ని ఏమి చేయను, మీ నోట ఈ మాట వచ్చుటకు నా ప్రభు సహాయము చేయను గాక. క్రైస్తవ జనాంగమా, దేవుని పిల్లలంటే ఏంటో తెలుసా? క్షమించే గుణమున్నవారు. దేవుని పిల్లలంటే ఏంటో తెలుసా? ప్రేమించువారు. దేవుని పిల్లలంటే ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుని మందిరములో నివాసము చేయవానిగా ఉండాలి. నా టైం వస్తుంది, నేను చూస్తాను. నా టైం వస్తుంది, అప్పుడు చూస్తాను నీ టైం ఏంటో. చాలామంది ఈరోజు అదే ఆలోచన. నా టైం ఏంటి? నీ టైం బైబిల్లో ఉంది, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఎవరు ఎరివాడా ఏంటి నీ పరిస్థితి? ఎప్పుడో మన టైం వస్తుంది కాదు, ఏ టైం వచ్చినా ప్రభువుని మాత్రమే నువ్వు ప్రచురము చేయవానిగా ఉండాలి. ఏ టైం వచ్చినా ఇగో ప్రభుకి మహిమార్థమే నీ చెయ్యి చాపబడాలి, కానీ నా టైం వచ్చిందని కక్ష తీర్చుకోకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని మందిరంలో నివాసం చేస్తున్నావు, నువ్వు దేవుని చేత విడిపింపబడ్డావు, నువ్వు దేవుని కృపను పొందుకున్నావు, దేవుని రక్తములో కడగబడ్డావు. కాబట్టి శత్రువులు హతమార్చాలని, శత్రువులు పాడైపోవాలని, శత్రువులకి తింటానికి ఉండకూడదని ఏనాడు నీ మనసులో కూడా అనుకోకూడదు. దండం పెట్టి చెప్తున్నా ఒక మాట, మిమ్మల్ని బట్టి మీ శత్రువులు కూడా దేవుని మందిరానికి వచ్చేయాలి అనండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నిన్ను బట్టి మీరు ఎలా వచ్చారు మందిరానికని సావుకుడు అడిగితే, అయ్యా మేము ఫలానా వ్యక్తిని బట్టి ఈ మందిరంలోకి వచ్చామయ్యా. వారు మీకు చెప్పారంటే లేదయ్యా. వారు చూపుతున్న ప్రేమ, వారు తగ్గించుకునే మనసు, మేము ఎన్ని మార్లు వారిని ఎన్ని బాధలు పెట్టినా ఒక్క మాట మాట్లాడలేదే వాళ్ళు ఎదురుగా. అందుకనే వారి ప్రేమ దేవుడు మాకు తెలియపరిచాడయ్యా. అంటే ప్రభు నమ్ముకున్న ఇలా ఉంటారా? మేము కూడా అలా మార్చబడాలని దేవుని మందిరానికి వచ్చామని మీ సేవకునితో చెప్పపోతే అప్పుడు అడగండి, స్తోత్రం కలుగును గాక. నువ్వేమి చెప్పనక్కర్లే, ఇళ్ళ పక్కెళ్ళి నీ మాదిరికరమైన జీవితం ఉంటే చాలు, నీ నోటితో ప్రభుని స్తుతిస్తే చాలు, నీ నోటితో దేవుని సన్నిధిలో మొరపెడితే చాలు, నీ కాళ్ళు దేవుని మందిరం వైపు త్రిప్పబడితే చాలు. నువ్వు చేయవలసింది నువ్వు చేస్తే నీ యథార్థమైన జీవితాన్ని బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి, నీ ఆసక్తికరమైన జీవితాన్ని బట్టి, నీ తగ్గింపు స్వభావాన్ని బట్టి నా దేవుడు ఈ గ్రామాన్ని తన మందిరముగా మార్చబోతున్నాడు. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ ఊరు ప్రారంభం మొదలుకొని ఈ చివరి దాకా నిన్ను బట్టి ప్రభుని గణపరిచే కృప పొందుకొనుదురుగాక. ఆమేన్. నిన్ను బట్టి ఒక సాక్ష్యం రావాలక్క, నిన్ను బట్టి ఒక సాక్ష్యం మొదలవ్వాలి ఇక నుండి. నేను అంటున్నా, మందిర విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, నువ్వు నివాసం చేస్తున్న గ్రామ విషయంలో కావచ్చు, నిన్ను బట్టి ఒక సాక్ష్యము సంపాదించుకోవాలి. పలానోళ్ళింటి అమ్మాయిరా, మంచి పిల్లరా, బాగా పెరిగింది, వాళ్ళ అమ్మ నన్ను బాగా పెంచారు, కళ్ళు మూసుకొని చేసేసుకోవచ్చు. ఏంటది? అది మ్యాటర్. స్తోత్రం చెప్పండి ఒకసారి. కళ్ళు మూసు, కట్నం కూడా అవసరం లేదా, పిల్లడికి పెడితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. కట్నం కూడా అక్కర్లేదు. వారు పొద్దున్నే లేతుగానే పని చేసుకుంటారు. ఇగో పని అయిపోయిన తర్వాత మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. వారి నోట నీతి తప్పనిచ్చి, యథార్థత తప్పనిచ్చి, కక్షలు పగలు వారికి ఏముండవు. ఉన్న దాంట్లో తృప్తిపరుస్తారు. వారికి ఉన్న జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నారు. ఆ ఇంటి కూతురు మన ఇంటికి వస్తే చాలు అనాలంతే. చెప్పు ఆమేన్ చెప్పు. నువ్వు కట్నాలు చూసుకొని అవసరంలా, నువ్వు కట్నాలు చూసుకొని అవసరంలా. దేవుని మందిరంలో నివాసం చేస్తాం ప్రారంభించు. నీ కష్టార్జితను దేవుడు రెట్టింపుగా చేయబోతున్నాడు. నీ కష్టార్జితను రెండంతలుగా చేయబోతున్నాడు ఆయన. ఆమేన్. మందిరం కట్టబడబోతుంది కదా. నేను అంటాను, నీకు ఒక సాక్ష్యాన్ని సంపాదించుకో. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎందుకు మందిరం కట్టబడుతుంది ఇక్కడ? మనం నివాసం చేయటం. చెప్పండి మనం, చెప్పండి మనం, అందరు చెప్పండి మనం. మనం కాదు, నేను అన్నది చేయొద్దు ఒకసారి. నేను చేతులు ఫుల్గా ఎత్తండి, హాఫ్ చేతులు వద్దు మనకి. హల్లెలూయా. హాఫ్ చేతులు లేవుగా మన దగ్గర, అన్ని ఫుల్ చేతులే. నేను ఇక్కడ, ఇక్కడ చెప్పండి, ఎక్కడ, ఇక్కడ, ఎక్కడ? ఇదే మందిరం. ఆమేన్. నేను నివాసం చేయబోతున్నా. ఇది నా ప్రభు ఇచ్చిన కృప, నా ప్రభు ఇచ్చిన కృప. దీంట్లో దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు. మీరు కళ్ళారా చూడబోతున్నారు. ఆమేన్. మీరు కళ్ళారా చూడబోతున్నారు. అందరూ ఒకసారి లేచి చెప్పండి, అందరూ ఒకసారి లేచి నిలబడండి. అలా 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 లేచి చెప్పండి, స్పీడ్గా. మందిరంలో నివాసం చేయవలసిన నీవు ఎక్కడ నివాసం చేస్తున్నావు? ఆయనను ప్రచారం చేయవలసిన నీవు నీ నోటితో దేన్ని ప్రచారం చేస్తున్నావు? మందిరాన్ని గురించి, దైవజనుడి గురించి, జరుగుతున్న కార్యక్రమాల గురించి ఒక సాక్ష్యము చెప్పవలసిన నీవు నీ నోరు దేని గురించి మాట్లాడుతుందో ఒకసారి ఆలోచించే. కలుమోయండి, కలుమోయండి కొద్దిసేపు. చేతులు పైకి ఎత్తండి ఒకసారి. కళ్ళు మూసుకుని మీ చేతులు ఆకాశం అందున్న దేవుని వైపు చాపుతూ కొద్దిసేపు ప్రభు సందులందరం కలిసి యోగ్యులుగా, ధన్యులుగా మార్చబడు నిమిత్తము ఆయన సన్నిధిలో ఒక కేక వేయాలి. ఆయన సన్నిధిలో ఒక కేక. విశేషమైన కృప చేత, విశేషమైన కృప చేత నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. నా దేవుడు నిత్యముగా నిన్ను దర్శించబోతున్నాడు. నీ సహవాసం మార్చబడాలి, నీ స్నేహం మార్చబడాలి. నోర్లు తెరవండి, నోర్లు తెరవండి అక్క. కొద్దిసేపు నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ స్థలంలో మీరు నివాసం చేయబోయే రోజులు రాబోతున్నాయి. ఈ స్థలము దేవుడు ఆశీర్వదించిన స్థలము. ఈ స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మందిరముగా, ఆయన మందిరముగా ఈ స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోబోతున్నాడు. ఈరోజు అడిగిపెట్టిన నీవు ఆయన మందిరమని నమ్మి, ఆయన నివాసం చేస్తున్న స్థలమని నమ్మి ధన్యులుగా మార్చబడితే చాలు. వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లునని వాక్యం సెలవిస్తుంది. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత పాపములు ఒప్పుకోవాలి, పాపములు విడిచిపెట్టాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత ఆయన గురించిన సాక్షులుగా మార్చబడిపోవాలి. మనం నోరు తెరవక ఈ ముగింపు కూడిక మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడిపోవాలి. ఈ ముగింపు కూడిక మన జీవితాల్లో ఏదో ఒక అద్భుతము జరిగే రీతిగా మార్చబడాలి. ఒక తీర్మానం చేసుకో. నువ్వు ఈ భూమి మీద లేకపోయినా నీకంటూ ఒక సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఈరోజు నీ కుటుంబాన్ని ఒక దీవెనకర వైపు, నీ కుటుంబాన్ని మందిరం వైపు నువ్వు మళ్లించుకోగలిగితే గనక, నువ్వు నడిపించుకోగలిగితే గనక అది నీకు మేలే.
నీ పిల్లలు నీ గురించి తరాలు చెప్పుకుంటారు. నోరు తెరవక్క కొద్దిసేపు అన్నా, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఎక్కడెక్కడ నివాసం చేస్తున్నావు నువ్వు? ఏ స్థలానికి వెళ్తున్నావు? పనికి మాలమైన స్థలాలు, పనికి మాలమైన సాంగత్యాలు మానో. కొన్ని దినాలు మాత్రమే ప్రభు మన జీవితాల్లో ఉంచాడు. ఇంకా ఇప్పటికే చాలా సమయం అయిపోయింది మన జీవితాల్లో. ఇంకా దేవుని మందిరంలో నివాసం చేయలేకపోతున్నాం, దేవునితో సహవాసం చేయలేకపోతున్నాం, సహవాసములో ఆత్మీయులను గౌరవించలేకపోతున్నాం, ప్రేమించలేకపోతున్నావు, దైవజన్ని అంటూ కట్టుకుని ఉండలేకపోతున్నావు. ఇంకా ఎక్కడ నీ భక్తి మారింది అనుకుంటున్నావు? నోరు తెరవాలి. నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన వెలిగించాడు మన దీపాన్ని. ఆరని దీపముగా, దివ్యమానముగా ఆయన నడిపించే దేవుడు. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం, స్తుతించాలి. కొద్దిసేపు ప్రభుని స్తుతించాలి. నోరు తెరిచి కొద్దిసేపు ప్రభుని స్తుతించాలి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా, సుడిగాలిలోనైనా జడివానలోనైనా స్తోత్రం. చపడబడుతూ నిండు మనస్సుతో ప్రభుని స్తుతించాలి. ఆయనను వెలిగించాడు, ఆయన ఉన్నతమైన ఆత్మని అనుగ్రహించాడు. ఆయన నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, అయ్యా వెలిగించిన దీపము. చపలు కొడుతూ ఆయన కృప చేత జ్ఞాపకం చేసుకొని ఆయుష్కాలాన్ని ఇచ్చిన దేవుని కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు? దేవుని మందిరంలో ఉండవలసిన నీవు ఉండరాని స్థలాల్లో ఉంటున్నావేమో, అది మంచిది కాదు. ఉదయాన్నే వెళ్ళిన పిల్లలు రాకపోతే అల్లాడిపోతున్న తల్లిదండ్రులు ఎందరో, మరి నిన్ను బట్టి నా ప్రభు ఎంత అల్లాడిపోతున్నాడో. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. స్తోత్రం. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేసావు పండుగ, వెలిగావు నిండుగా, చేసావు పండుగ, వెలిగావు నిండుగా, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన
దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, అయ్యా వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, అయ్యా వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. పాడ స్వరాలెత్తి. ఈ దినాన మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలము ఆయన ఇచ్చిన కృప. నీవు వెలిగించిన దీపము, 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 అయ్యా వెలిగించిన దీపము, అయ్యా వెలిగించిన దీపము, అయ్యా వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. యేసయ్యా యేసయ్యా, ఆరని దీపముగా, ఆరని దీపముగా నలిగి వెలిగించిన వాడా, పరాక్రమశాలి, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. నీ కృప, నీ కృప నిత్యము నిత్యము మమ్మల్ని వెంటాడుతున్నందుకు స్తోత్రమయ్యా. నీ కృప నిత్యము మాకు ప్రేమకు వెలుగుగా ఉంటున్నందుకు స్తోత్రమయ్యా. నీ మందిరములో నివసించదగిన వాడు, నీ మందిరములో నాటబడిన వారు ఈ స్థలములో లేవనెత్తబడాలి, ఈ మందిరములో లేవనెత్తబడాలయ్యా, ఈ మందిరములో స్థిరపరచబడాలయ్యా. నిన్ను ప్రచారము చేసేవానిగా నీ కొరకు సాక్షాత్ గుంపు ఈ స్థలములో లేపబడాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపముగా ఇంతవరకు మాకు తోడున్నందుకు స్తోత్రాలే. ఆరిపోయేవలే కాక, మా ఆత్మ చల్లారిపోయేవలే కాక మమ్మల్ని ఉజ్జీవింపచేస్తున్నందుకు, ఈ స్థలాన్ని ప్రభువా మీరు పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఈ స్థలములో నీవు నివాసము చేయుటకు, నీ ప్రజలు ధన్యులుగా బ్రతుకుట కొరకు ఒక మందిరాన్ని ఇక్కడ స్థిరపరుస్తున్నందుకు స్తోత్రమయ్యా. ఈ స్థలాన్ని మీరు ప్రత్యేకించుకున్నారు. ఈ స్థలాన్ని మొదలు ప్రభా నీ దాసుని ద్వారా ఉన్నత పరిచర్య మీరు జరిగించబోతున్నారు. మేము నమ్ముతున్నామయ్యా. ఈ గ్రామము అయా నిన్ను ఎరుగని వారు అనేక మంది ఈ స్థలములోకి వచ్చి వారు ధన్యులుగా మార్చబడునుగా కేస్తున్నామములో. ఈ రాత్రి వచ్చిన బిడ్డలందరిని బట్టి మరొకసారి నేను స్తుతిస్తూ, నీ దాసునిగా చెప్పబడిన ప్రతి మాట వారి హృదయంలో ఫలించటకు సహాయము దయచేయి. మరొకసారి మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పచెప్పుకుంటాం. యేసయ్యా బిడ్డ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. మరొకసారి ఈ సమయం వచ్చిన దైవజనులు నా ప్రియ స్నేహితులు పరంజ్యోతి గారికి మరొకసారి నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. బలంగా చెప్పాలి. హల్లెలూయా. చక్కటి దైవ వర్తమానాన్ని అందించి మనల్ని అందరిని బలపరిచిన దైవజనులకు గట్టిగా చప్పట్లు కొట్టి మన అభినందనలు తెలియజేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇంకా బలంగా వాడుకునుగాక. ఆమేన్. శ్రేష్టమైన సమయంలో దైవజనులు కుమారు పల్లయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ మన ఆహ్వానాన్ని తెలియజేద్దాం. అలాగే విక్టర్ పాల్ గారు ఆపకూడదు, కొట్టాలి. వీరబాబు గారు అలాగే రావాలి.
స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. 3:30కి మొదలు పెట్టాం, దాదాపు 8:10 కావచ్చింది, 4 గంటలు దాదాపు అయిపోయింది. మీరైతే ఇప్పుడే వచ్చారు. ముందు వచ్చినోడిదే దీవెన, తర్వాత వచ్చినోడికి ఏమీ ఉండదు. దేవుడు మీ అందరిని దీవించును గాక. మొఖమాటం లేకుండానే చెప్తాను నేను, మీకు తెలుసుగా. హల్లెలూయా, హల్లెలూయా. కరెక్ట్గా 3 అంటే 3ంటికి వచ్చి కూర్చున్నారు కొంతమంది, వాళ్ళకే. ఆమేన్, ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయంలో ఇంకొక ప్రత్యేకమైన పాట మనం విందాం. స్వీట్ వచ్చి ఒక పాట పాడతాం. ఇంకా రావాల్సిన వాళ్ళకి ఫోన్లు చేయండి. లాస్ట్లో వస్తారనుకుంటా కొంతమంది. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సరిపోలా, ఆదివారమే గట్టిగా పడద్దు కదండి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడేటప్పుడు దయచేసి సూర్మంట కూర్చోవద్దు. మీరు సూర్మంటుంటే నాకు ఇంకా బాధేస్తుంది. కొంచెం నవ్వుతా చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. పరమ తండ్రి దేవుడు, దేవదేవతనయుడు పాట పాడుతూ దేవుణ్ణి కనపరుద్దాం. చప్పట్లు. చైర్స్లో ఉన్నవాళ్ళు చప్పట్లు కొట్టాలి. వెనకాల ఉన్నవాళ్ళు సంతోషంగా. యెహోషాపాతు స్తుతి కీర్తనలతో యుద్ధమునకు పోగా దేవుని సైన్యం యుద్ధము చేసి శత్రువుని గెలిచెను. లోకంలో పలు శోధనలు మనల్ని చుట్టుముట్టిన యేసునందు నిలిపిన విశ్వాసం ఎప్పుడు వృధా కాదు. చప్పట్లు పడతాం. యెహోషాపాతు స్తుతి కీర్తనలతో యుద్ధమునకు పోగా దేవుని సైన్యం యుద్ధం చేసి శత్రువును గెలిచెను. లోకంలో పలు శోధనలు
మరి శ్రేష్టమైన సమయంలో దేవుని సేవ నిమిత్తమై కానుక సమర్పణ జరుగుతుంది. పిల్లలు లేగండి, లేగాలి. ధవళవర్ణుడా రత్నవర్ణుడా, ఎంతమందికి తెలిసి పాట? తెలుసన్న వాళ్ళు చేతులు చూపించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ముందు నేను పాడతాను, నా వెనకాల మీరు పాడాలి. అర్థమవుతుందా? ఇటు చూడాలి. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ముందు నేను పాడతాను, నా వెనకాల మీరు పాడండి. చప్పట్లు కొట్టాలి, కొట్టాలి. మీ వద్దకు పిల్లలు వస్తూ ఉండగా మీ కానుక అందులో వేసి
గొంతు నాకు వినపడట్లా. మైక్ ఇవ్వమంటారా? చెప్పండి. పని చేస్తే పోద్ది. నేను ఇప్పుడు మీకు నేర్పిస్తా, ఒక 2 నిమిషాలు నేర్పిస్తా. పాడకపోతే దిగి వెళ్ళిపోతాం, అందరం వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, యెహోవా షమ్మా. పాడండి. తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే. ఇంకొంచెం, ఇంకొంచెం, మళ్ళీ మళ్ళీ. తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే. ఇంకొంచెం, ఇంకొంచెం గట్టిగా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా. పాడాలి. తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా, తోడుగా ఉన్నవాడవే. పాడాలి. ఇంకా స్వరం తెరిచి. తోడుగా ఉన్నవాడవే. షమ్మా, 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 యెహోవా షమ్మా. పాడండి. షమ్మా, 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 యెహోవా షమ్మా, యెహోవా షమ్మా. మళ్ళీ. షమ్మా, 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 యెహోవా షమ్మా, యెహోవా నిస్సీ, యెహోవా నిస్సీ. మళ్ళీ. యెహోవా నిస్సీ, యెహోవా నిస్సీ. విజయమునిచ్చువాడవే నా యేసయ్యా, విజయమునిచ్చువాడవే. ఆమేన్ చెప్పాలి. విజయమునిచ్చువాడవే నా యేసయ్యా, విజయమునిచ్చువాడవే. నిస్సీ, 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 యెహోవా నిస్సీ. పాడాలి. నిస్సీ, 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 యెహోవా నిస్సీ. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలో. పాడాలి. అభిషేకం నా తలపైన, ఆత్మ అయిన యేసు నాలోన. రాజా, రాజా, రాజా నా యేసు రాజా, 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 రాజా నా యేసు రాజా. జై బోలో యేసు మసీహ్ కి, జై బోలో యేసు మసీహ్ కి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అందరూ ఒక్క 2 నిమిషాలు లేచి నిలబడండి. ఒక్క 2 నిమిషాలు అందరు లేచి నిలబడండి. అందరూ ఆఖరిగా 7 గంటల స్తుతి ఆరాధనతో లాస్ట్ వర్షిప్ సెషన్ ఇది. అందరు లేచి నిలబడండి. హల్లెలూయా. అందరు లేచి నిలబడాలి. 2 చేతులు ఆయన వైపు చాపుదాం, 2 చేతులు ఆయన వైపు చాపుదాం. ఇంతసేపు కూడా దేవుణ్ణి ఆరాధించిన మనకి దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ఆయనకు అసాధ్యమన్న మాటే లేదు, ఆయన చేయలేనిదంటూ ఏది లేదు. 2 చేతులు ఆయన వైపు చాపి ప్రార్థన కాదు చేయాల్సింది, ఆరాధన మాత్రమే, ఆరాధన మాత్రమే. అయ్యా, నువ్వు లేకుండా నా జీవితంలో ఏది లేదు ప్రభువా, నువ్వు ఒక్కడు ఉంటే చాలు. పలుకుతారా ఈ మాట? ఈ మాట పలుకుతారా? నువ్వు ఈ మాట పలుకుతా ఉండగానే నా దేవుడు నీ జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యం జరిగించు, ఏదో
ఒక సూపర్ న్యాచురల్ థింగ్ దేవుడు జరిగించబోతున్నాడు. ఒక అసాధారణమైన కార్యం దేవుడు జరిగించబోతున్నాడు. ఊరికే ఇక్కడ ఎవ్వరు ఆరాధించడానికి రారు. దేవుడు గొప్పోడు కాబట్టి మనం ఆరాధిస్తున్నాం. దేవుడు శక్తిమంతుడు కాబట్టి మనం ఆరాధిస్తున్నాం. కళ్ళు మొయ్యాలి, కళ్ళు మొయ్యాలి, కళ్ళు మొయ్యాలి. మనస్ఫూర్తిగా 2 నిమిషాలు, ఒక్క 2 నిమిషాలు. దేవా నువ్వుంటే మాకు చాలు ప్రభు. ఏదైనా చేయగలిగిన సమర్థుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు. పలుకుతారా ఈ మాట? అయ్యా ఏదైనా చేస్తావయ్యా నా కోసం. ఆయన నీ కోసం ప్రాణం ఇవ్వడానికే వెనుతీయలేదు కదా, మరి నిన్ను దీవించడానికి వెనుతిరుగుతాడు ఆయన. నిన్ను దీవించడానికి ఆలోచిస్తాడా? నిన్ను ఆశీర్వదించడానికి ఆలోచిస్తాడా? నిన్ను బాగు చేయడానికి దేవుడు ఆలోచిస్తాడు. 7 వారాలు కూడా 6 వారాలు నువ్వు శ్రమ పడ్డావు కదా. ఈ వారం దేవుడు బహుమానం ఇస్తున్నాడు. ఈ వారం దేవుడు బహుమానం ఇస్తున్నాడు. ఆయన నీకు విజయం ఇస్తున్నాడు. ఆయన నీ యుద్ధములో నీ పక్షాన పోరాడుతున్నాడు. ఆయన ఇస్తున్న విజయానికి ముందుగానే బిక్కరగా స్తుతులు చెప్తామా? బిక్కరగా బిక్కరగా బిక్కరగా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకి మహిమంతా తెచ్చుకొందువు. నీ నామముకి మహిమంతా తెచ్చుకొందువు. చప్పట్లు పడదాం. అవునయ్యా, స్థిరపరిచే దేవుడవు, బలపరిచే దేవుడవు, హెచ్చించే దేవుడవు. నీకు సాటి అయిన వారు ఎవరు లేరు. విశ్వాసముగా కళ్ళు తెరిచి చూడదు. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేద్దాం. మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడదామా? స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడు. పలకాలి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకి మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకి మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. పిలుద్దామా? యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. మళ్ళీ యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్తోత్రం నాయనా. కృపని అనుగ్రహించే దేవుడు, మన స్థితిగతులను మార్చే దేవుడు ఆయన. ఆయన వంటి దేవుడు ఎవరు లేరు. ఆయనలాగా ప్రేమించేవారు ఎవరు లేరు కదా. ఆయనలాగా ఆదరించేవారు ఎవరు
మీకు మాత్రమే సాధ్యం నాయనా, మీకు మాత్రమే సాధ్యం. స్తోత్రం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ కృప కలిగిన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ 7 గంటలు స్తుతి ఆరాధనలో ఈ ఉన్నతమైన మహాభిషేకమును బట్టి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మీయులు నాయనా, మీ నామములో ఆశీర్వాదం ఉందని నైనా, మీ కృపలో అభివృద్ధి ఉందని ఆరాధించి ఉన్నారయ్యా. ఆరాధించిన ప్రతి ఒక్కరిపై మీ ఉన్నతమైన అభిషేకము చేత ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీ కృపతో బలపరచండి అయ్యా ప్రభా. ఈ స్తుతి ఆరాధనలో ప్రతి ఒక్కరు శక్తివంతమైన ప్రభు అభిషేకుని బట్టి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి నాయన దురాత్మలను, క్రియల నుంచి విడుదల కలిగినట్లుగా, ప్రతి బలహీనత నుంచి విడుదల కలిగినట్లుగా, అంధకార శక్తుల నుంచి విడుదల కలిగినట్లుగా, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగినట్లుగా మీ ఉన్నతమైన అభిషేకం ప్రతి ఒక్కరిలో మీరు అనుగ్రహిస్తున్నందుకే మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మీ కృపలో మీ దాసుడు యవనస్తుడు ప్రభా, ఇదిగో తండ్రి, పరంజ్యోతిని బట్టి, రోషిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా. ఈ ప్రాంతంలో ప్రభా మీ బిడ్డలను నైనా ఈ పరిచర్య కొరకు నియమించుకుని ప్రభా, ఇదిగో తండ్రి, ఈ ప్రదేశంలో మీరు ఇచ్చినటువంటి ఈ మంచి గొప్ప స్థలమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను అయినా. ఈ స్థలములో కట్టబోతూ ఉన్న ఈ మహాదేవుని మందిరమునైనా ఇదిగో తండ్రి, మీద ఆస్తులకు నాయన అది తొందరలోనే ప్రభా ఈ పని ప్రారంభించడానికి మీరు కృప చూపుతున్నందుకే మీకు స్తోత్రాలయ్యా. అడ్డుపడుతున్న ప్రతి ఆటంకములను మీరు తొలగిస్తున్నందుకే మీకు స్తోత్రాలయ్యా. మీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, ఈ దినమందు ప్రభా నైనా మీద ఆస్తులు నైనా బేష్బా నైనా ఇదిగో మినిస్ట్రీస్ తీసుకొచ్చినటువంటి సాల్మన్ రజాయి గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మీ కృపలతో వారిని బలపరిచి మీరు వాడుకుంటున్నందుకే మీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి పట్లనైనా మీ ఆస్వాదపు జల్లులు ప్రతి ఒక్కరిని నాయన పొందుకున్నట్లుగా మీ దాసును బలపరచుకోండి. వచ్చిన సమూహముతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరు మీ ఆత్మ కార్యాలు జరిగించండి. మీ కృప చూపించి సహాయం చేయండి ప్రభా. మీ బిడ్డలు సమర్పించిన కానుకలు మీరు అంగీకరించండి. నేను వారిని ఆస్వాదించండి, కృపతో నింపండి, సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి చైర్స్ ఖాళీ ఉన్నాయి పురుషుల వైపు. దయచేసి ఎవరు నిలబడొద్దు, దయచేసి కూర్చోండి. ఈ శ్రేష్టమైన సమయంలో గనులైన దైవజనులు, ఆత్మీయ నాయకులు, అనేక ప్రాంతాల్లో దేవుని చేతులు బహుబలంగా వాడబడుచున్న దైవజనులు అయ్యగారు సాల్మన్ రాజయ్య గారు మన మధ్యలో ఉండటం ఆశీర్వాదకరం. వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. వస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ మన ఆహ్వానాన్ని తెలియజేద్దాం గట్టిగా. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క 2 మాటలు చెప్పి దైవజనులకి సమయాన్ని అప్పగిస్తాను. నాన్నగారి దగ్గర నుంచి కూడా మాకు ఈ 7 వారాలు ప్రార్థనలు పెట్టడం చాలా అలవాటు. ప్రతి గృహంలో, ప్రతి మందిరంలో 7 వారాలు కూడికలు పెట్టినప్పుడు దేవుడు చాలా అద్భుతాలు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో జరిగించారు. మనందరికీ తెలిసిన విషయమే. ఈ 7 వారాలు ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ మందిరం శంకుస్థాపన చేసాం. దాదాపు 6 నెలలు అయింది. తర్వాత సంఘములో ఉన్న చిన్న చిన్న సమస్యల కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం ఈ 7 వారాలు కూడికలు ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని దగ్గర నేను ప్రార్థన చేశాను, నాయనా 7 వారాలు కూడిక ముగిసేసరికి ఈ పని ప్రారంభించడానికి కృప చూపించమని ప్రార్థన చేశాను. దేవుడు 7 వారాలు ముగిసేసరికి దేవుడు ద్వారాన్ని తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తమైతే సోమవారం నుంచి ఇక్కడ పని ప్రారంభమవుద్ది.
ప్రార్థన చేయండి. అలాగే ఈ కూడిక ద్వారా ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు, వారి ఇబ్బందుల్లో నుంచి విడిపించాడని చెప్పటంలో ఏ సందేహం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. 7 గంటల ఆరాధన ద్వారా, ఈ కూడిక ద్వారా నా దేవుడు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో బలమైన కార్యాన్ని జరిగించబోతున్నారు. ఆమెన్, ఆమెన్. రైట్. ఈ శ్రేష్టమైన సమయంలో ఇంకా నేను ఎక్కువ చెప్పను. ఈ శ్రేష్టమైన సమయంలో గనులైన దైవజనులు ఒక 20 రోజుల క్రితం నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా మీరు రావాలి, ఇక్కడ అడుగు పెట్టాలి, ఇక్కడ మీరు అడుగు పెట్టి పరిచర్య, వాక్య పరిచర్య చేయాలని అడిగినప్పుడు రాను అని చెప్పకుండా నన్ను ఎంతో ప్రేమించి, మా బంధువులు అయ్యగారు, మాకు దూరం ఏం కాదు, మాకు చాలా దగ్గర బంధువులైనా నన్ను ఎంతగానో ప్రేమించి నాకు ఈరోజు 10వ తారీఖు డేట్ను ఇచ్చారు. నేను ఒకటి చెప్తున్నాను, సేవకునిగా నిండు మనసుతో ఒకటి చెప్తున్నాను, దైవజనుని యొక్క రాక మన సంఘానికి, మన గ్రామానికి ఆశీర్వాదకరం. ఆమెన్. దైవజనులు అడుగు పెట్టుట ద్వారా ఏమండి వారి యొక్క ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకుంటే ఆశీర్వదించబడిన సేవకులని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎటు వెళ్ళినా, ఏ మారు మూలకెళ్ళినా, ఏ సిటీకి వెళ్ళినా ఏమండి దైవజనులు, పోస్టర్లు, దైవజనులు, అసలు ఖాళీ లేని పరిచర్య. ఆయన డైరీ చూసే నేను అన్నీ ఖాళీ ఆ రోజు. ఎందుకంటే ఎవరికి బయటికి డేటు ఇవ్వట్లేదు, అనారోగ్య సమస్యలను బట్టి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు బట్టి ఎవరికి డేట్ ఇవ్వట్లేదు. నన్ను ప్రేమించి, మన చిన్న సంఘాన్ని ప్రేమించి ఈ స్థలానికి వచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. తడువు చేయకుండా అయ్యగారికి సమయాన్ని అప్పగిద్దాం. మీ అందరికీ వందనాలు. దేవుని మహాపరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. దేవుని మహాపరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ఈ 7 దినముల 7 వారాల ఉపవాస ప్రార్థన పండుగల్లో ఈ ఆఖరి కూడికకు తరలి వచ్చిన దేవుని జనాంగమైన మీ అందరికీ, దేవుని తోటలో నా జత పని వారైన దైవజనులకు నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన ప్రేమ వందన తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ ప్రాంతంలో మహిమగల దేవుని పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి ఈ అవకాశాన్ని, వేదికను కలుగు చేసిన దైవజనులు పరమజ్యోతయ్య గారి కుటుంబానికి నా నిండు వందన తెలియజేస్తున్నాను. అలాగే వేదికను దగ్గర అలంకరించిన గనులైన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలయ్యా. పెద్దవారు, తండ్రి సమానులు గాబ్రియలయ్య గారు, వారి సంతతిని దేవుడు హెచ్చించాడు, ఘనపరిచారు, స్థిరపరిచారు. తన మహిమగల పాత్రలుగా దేవుడు వారిని వాడుకుంటున్నారు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు తండ్రికే చెల్లునుగాక. వాస్తవానికి గడిచిన 2 నెలల్లో మాకు 50 దినాల ఉపవాస ప్రార్థన పండుగలు ముగిశాయి.